హాయ్ అండి. నేనిప్పుడు రసం చూపిస్తున్నాను. నేను రసం టమోటా ఏసి ఒకసారి చూపించాను లాస్ట్ వీడియోలో. ఇప్పుడు టమోటా లేకుండా రసం ఎలా చేస్తానో, బెల్లం రసం ఎలా చేస్తానో చూపిస్తున్నాను. రెగ్యులర్‌గా నేను ఈ రసమే చేస్తానండి ఇట్లానే. చూడండి కావాల్సిన పదార్థాలు: ఒక స్పూన్ ధనియాలు, ఒక 10 మిరియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి. ఈ చెంబుతో ముప్పావు చెంబు వాటర్ పోసుకున్నానండి. నాకు ఇంత సరిపోతాయి రసం. అందుకని నేను అన్ని నీళ్లు పోసుకున్నాను. చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, కరివేపాకు కొద్దిగా, కొంచెం కొత్తిమీర, బెల్లం చారని చెప్పా కదండి, ఇదిగోండి డీమార్ట్లో వస్తున్నాయి, ఇట్లా లింగాల్లాగా వస్తున్నాయి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ ఇది మిక్సీ వేసేసుకుందాము. వీటిలోనే ఒక 2 కరివేపాకులు కూడా వేసేసి మిక్సీ పట్టేస్తాను, చూపిస్తాను వేశాక. ఇదిగోండి మిక్సీ వేసేసాను, చూసారా వాసన అయితే గుమాయిస్తుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ ఈ వాటర్లో చింతపండు వేసేస్తున్నానండి. ఒక స్పూన్ కల్లుప్పు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, వేసేసాం కదా. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము. ఇదిగోండి స్టవ్ ముట్టించుకొని తాలింపు బాండి పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది కదా, ఒక 4 గింజలు మెంతులు వేస్తున్నానండి. మెంతులు ఫ్లేవర్ చాలా బాగుంటుంది రసంలోకి. మెంతులు కొంచెం కలర్ వచ్చాక మనం ఆవాలు వేసుకున్నాము. ఇదిగోండి మెంతులు కలర్ వచ్చినాయి. ఇప్పుడు ఆవాలు వేసేసుకున్నాము, ఒక పావు స్పూన్ అంతా. ఒక్క ఎండుమిర్చి వేసేస్తున్నాను. ఒక 4 కరివేపాకు ఆకులు, కొద్దిగా ఇంగువ, స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఈ మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా పొడి, ఇది వేసేద్దాము తాలింపులు. ఈ మిక్సీ వేసిన పొడి వేసుకున్నాం కదా, ఇదంతా బాగా కలిపేసి మనం రసంలో వేసేసుకుందాం ఈ తాలింపు. ఇది స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఈ గిన్నె కడిగి పోసేసుకున్నాను తాలింపు అంతా. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాము. మిక్సీ జార్ కూడా కడిగిన నీళ్ళన్నీ పోసేస్తున్నాను. ఇందాక బెల్లం వేయలేదు కదండి, ఇదిగోండి 2 వేసేస్తున్నాను.
ఇంతేనండి. ఇంకా మరుగుతుంటుంది కదా, కొంచెం మరిగాక మనం కొత్తిమీర వేసేసుకుందాము. మరిగాక చూపిస్తాను. ఇదిగోండి రసం మరుగుతుంది కదా, ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాము. ఒక్క 5 మినిట్స్ మరిగించి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇదిగోండి 5 మినిట్స్ మరిగినాయి కదా, గుమగుమలాడుతుంది రసము. టేస్ట్ అయితే అద్దిరిపోద్ది అసలు, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఇలా బెల్లం చారు, చాలా బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.